నీ సినిమా ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయే? ఏం సినిమానో ఏమోనే, ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరూ ఒకటే గోల. కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు ఇస్తామని. నాకైతే పిచ్చిలేస్తుందనుకో. ఈ మందుంది కాబట్టి తాగి కాసేపు ప్రశాంతంగా ఉంటున్నాను. ఇంతకీ ఆఫీస్లో నీ జాబ్ ఎలా ఉంది? ఏదో అలా ఉందే. మా బాస్ గాడు పనున్నా లేకపోయినా తన క్యాబిన్లోకి పిలిచి చూపులతో చేతులతో చంపేస్తున్నాడే. ఈరోజు ఏమైందో తెలుసా? మే ఐ కమ్ ఇన్ సార్? రజిత, కమ్ కమ్ కమ్. ప్రేమదేశం సినిమాలో టబులా చాలా రొమాంటిక్గా ఉన్నావు. మీరు కూడా వినీత్లా అందంగా ఉన్నారు సార్. అయితే నువ్వు టబు, నేను వినీత్ అన్నమాట. నువ్వు నవ్వితే ఎంత అందంగా ఉంటావో తెలుసా? ఫైల్ సార్. ఫైల్ సంగతి తర్వాత చూద్దాం, ముందు మన ఇద్దరి సంగతి చూద్దాం. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్నాను. అదేంటి సార్, మీరు ఆల్రెడీ మ్యారీడ్, నా గురించి ఆలోచించడం ఏంటి? అబ్బా, నాకు పెళ్ళైన సంగతి నేనే మర్చిపోయాను. నువ్వు మళ్ళీ గుర్తు చేస్తావేంటి? నీ గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. నువ్వు కూడా నా గురించే ఆలోచించు. అది సార్, నాకు నా దగ్గర భయం ఎందుకు రజిత? ఏం కావాలో అడుగు. శాలరీ పెంచమంటావా, లేక స్కూటీ కొనివనా? చెప్పు, ఏం కావాలో. అవన్నీ ఏమొద్దు సార్. నెక్స్ట్ మంత్ నా శాలరీ పెంచివ్వండి చాలు. అలాగే రజిత, ఖచ్చితంగా పెంచుతాను. మరి నా విషయం? నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, చెప్తాను. ఎంత టైం అయినా తీసుకో, కానీ ఖచ్చితంగా ఓకే చెప్పు. అలాగే సార్. అప్పటి వరకు ఒక అగ్గిచ్చి ఓ ముద్దు పెట్టొచ్చుగా. నాకు కొంచెం భయంగా ఉంది సార్. భయం ఎందుకు? ఇది నా ఆఫీసేగా. ప్లీజ్ ఒక్క హగ్గు. కిస్ పెట్టు. సూపర్గా ఇచ్చావు హగ్గు. ఒక ముద్దు పెట్టు సార్. అది పెట్టు. నేను పెట్టనా? వద్దులే, నువ్వు మొహమాట పడతావు, నేనే పెట్టుకుంటా. ఇక వెళ్తాను సార్. సరే. పెట్ట లైన్లో పడింది. గురి పెడితే ఎర్ర పడాల్సిందే. మా బాస్ గాడు నేనెప్పుడు దొరుకుతానా మింగుదామా అని ఎదురు చూస్తుంటాడు. ఏం చేయాలో తెలియక నీతో పాటు ఈ మందు తాగుతున్నాను.
మీ బాస్ దగ్గర నుంచి తప్పించుకునే ప్లాన్ నా దగ్గరుందే. అవునా? ఏంటి అది? చెప్పవే. చెప్పను, చేసి చూపిస్తాను. నువ్వు ఇప్పుడే వాడికి ఫోన్ చేసి రొమాంటిక్గా మాట్లాడి వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. హలో సార్, ఎక్కడున్నారు? నేను మీరు చెప్పిన దాని గురించి ఆలోచించాను. నాకు ఓకే సార్. మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి మా ఫ్లాట్కి వస్తారా? నేను ఒంటరిగానే ఉన్నాను. అలాగే సార్, వెయిట్ చేస్తూ ఉంటాను. yes. హాయ్ సార్, వచ్చేసారా? రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. హాయ్ రజిత. ఏంటి నీలో సడన్గా ఈ మార్పు? మీకోసమే సార్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇంత తొందరగా మారుతావని అస్సలు అనుకోలేదు. ఇంకా టైం వేస్ట్ చేయకూడదు, వెంటనే మొదలు పెట్టేయాలి. ఏయ్, ఏంటి వీడియో తీస్తున్నావు? నీకు బుద్ధి చెప్పడానికి ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తావు? ఈ వీడియో ఇప్పుడు నీ భార్యకి, పోలీసులకి, అందరికీ పంపిస్తా. వద్దు ప్లీజ్, మీ కాలు పట్టుకుంటాను. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలా చేయను. రజిత, నన్ను క్షమించు. ఇంకెప్పుడు నేను నీతో తప్పుగా బిహేవ్ చేయను. దయచేసి ఆ వీడియోని ఎవరికి పంపొద్దు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఆఫీస్లో నాతో రాంగ్గా కానీ బిహేవ్ చేసావనుకో, ఎంత చూస్తాను. గెట్ అవుట్.